మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లారు వైసీపీ అధినేత జగన్. గుంటూరులో జగన్ కు ఘన స్వాగతం పలికారు పార్టీ కార్యకర్తలు. రోడ్డుకి ఇరువైపులా భారీగా కార్యకర్తలు చేరుకుని స్వాగతం పలికారు. ఏటుగురు బైపాస్ నుంచి చుట్టగుంట సెంటర్కు చేరుకోవడానికి గంటన్నర సమయం పట్టింది. కేవలం 2 కిలోమీటర్ల దూరానికే జగన్ కాన్వాయ్ కదలడానికి గంటన్నర సమయం తీసుకుంది. ఎక్కడికక్కడ కార్యకర్తలు భారీగా రోడ్డుపై నిలబడంతో కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు సాగుతోంది. మొత్తంగా జగన్ పర్యటన 4 గంటల ఆలస్యంగా సాగుతోంది. లేదు చెప్పమాక లేదు చెప్పమాక లేదు చెప్పమాక లేదు చెప్పమాక రైట్, ప్రస్తుతం జగన్ పర్యటన గుంటూరులో సాగుతోంది. ధ్వంసమైన అంబటి ఇల్లును ఆఫీస్ను పరిశీలించున్నారు జగన్. మొత్తం 4 గంటల ఆలస్యంగా జగన్ పర్యటన సాగుతోంది. కార్యకర్తలు అభిమానులు భారీగా తరలి రావడంతో కాన్వాయ్ చాలా స్లోగా కదులుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, చక్రి, ఏదైతే అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వైసీపీ అధినేత జగన్ వస్తున్నారో ఆయన పర్యటన అయితే మాత్రం చాలా ఆలస్యంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ ఆల్ తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా స్లోగా కాన్వాయ్ కదులుతుంది. ఎక్కడికక్కడ చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో అభిమానులు కార్యకర్తలు స్వాగతం పలకటానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ ఆల్ తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు ఏటుకూరు రోడ్లో ఏదైతే విఐపి రోడ్డు ఉందో విఐపి రోడ్డు చేరుకోవటానికే దాదాపుగా 3 గంటలు పట్టినటువంటి పరిస్థితి. అలాగనే విఐపి రోడ్డు నుంచి గుంటూరులోకి కేవలం గుంటూరులోని కలెక్టరేట్ వద్దకు రావడానికే దాదాపు గంటన్నర సమయం పట్టింది. సో ఆ భారీ స్థాయిలో జనం వస్తున్న నేపథ్యంలో అభిమానులు కార్యకర్తలు ఆల్మోస్ట్ ఆల్ అన్ని గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో జగన్ పర్యటనకి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఆ కాన్వాయ్ ఏదైతే కదలటం అనేది చాలా లేట్ గా కదులుతుంది. అలాగనే అంబటి ఇంటి వద్ద కూడా భారీ సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు చేరుకున్నారు. ఇప్పటికే అంబటి ఇంటి చుట్టుపక్కల కూడా